ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపుల వద్ద మార్జిన్ తగ్గించడంపై వ్యాపారుల నిరసన, పౌల్ట్రీ కంపెనీల తీరుపై యాజమానుల ఆగ్రహం, రాష్ట్ర వ్యాప్తంగా మాంసం విక్రయాల నిలిపివేత. అయితే ఇక చూడండి, ఇక రేవంత్ రెడ్డి వల్ల ఏది కూడా కాదు అనేది ఇక్కడ మనకు క్లారిటీకి తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి వల్ల ఏది కూడా సరిగా నిలవదు అనేది ఇక్కడ మనకు తెలిసిపోతుంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఈరోజు అధికారంలో ఉన్నందుకు గ్యాస్ షార్టేజ్ ఏర్పడింది, పెట్రోల్ షార్టేజ్ ఏర్పడుతుంది, ఈరోజు పరిపాలన కూడా షార్టేజ్ ఏర్పడుతుంది, ఈరోజు వాళ్ళ యొక్క అధికార దుర్వినియోగం పైన కూడా షార్టేజ్ ఏర్పడుతుంది, తెలంగాణ రాష్ట్రంలో డబ్బుల విషయంలో కూడా షార్టేజ్ ఏర్పడుతూ ఉంది. ఆఖరికి కోళ్లను కూడా చక్కగా సప్లైమెంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే అర్థం చేసుకోవడం ఇట్లా తెలంగాణ రాష్ట్రాన్ని చిత్తుగా కుక్కలు చింపిన విస్తరాకుల కన్నా ఆగం చేసి పడేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈరోజు ప్రభుత్వం దీనిపైన సరైన బాధ్యత తీసుకోలేకపోవడం, ప్రభుత్వం దీనిపైన కరెక్ట్ నిర్ణయం తీసుకోలేకపోవడం ఇవన్నీ చూడొచ్చు. ఈరోజు ఏది ఏమైనా కూడా ప్రభుత్వం మీదనే వైఫల్యం అవుతుంది. ఈరోజు ప్రతి ఒక్క శాఖను పట్టించుకోవాలా, ప్రతి ఒక్క విషయం పైన పట్టించుకోవాలా. ఇట్లా కోళ్ళ విషయంలో మాట్లాడుకుంటే కరోనా టైంలో అసలు కోళ్ళని ఎవరు అంటే చికెన్ ఎవరు తినదన్న టైంలో కేసీఆర్ గారు ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్పిర్రు, చికెన్ గట్టిగా తినుర్రి, ఇమ్యూనిటీ పవర్ పెంచుకోర్రి అని చెప్పిర్రు అన్నాడు కేసీఆర్ గారు. అలాంటి కరోనా టైంలో కూడా కోళ్ళ యొక్క సప్లైమెంట్ జరిగింది. ఎన్ని రూపాయల కిలో? 50 రూపాయలు, 20 రూపాయల కిలో. అప్పుడు ఒక కోడి అయినా చికెన్ అయినా ఏదైనా 10 రూపాయల కోడి, 20 రూపాయల చికెన్. అంత తక్కువగా ఉన్నప్పుడు కూడా కోళ్ళ ఫారాలు ఎక్కడ కూడా తీయలే, లేపలే, ఏది కూడా చేయలే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్లో ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క చాతగానితనం వల్లనే, ఆయన యొక్క చాతగానితనం వల్లనే